72nd కాసాని సీనియర్ ఉమెన్స్ నేషనల్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరగబోతోంది. బికాజ్ హైదరాబాద్ అంటేనే ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే 2005లో ఫస్ట్ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగిన తర్వాతనే కబడ్డీ అనేది ఏషియన్ గేమ్స్లో ఎంటర్ కావడం జరిగింది. దాని తర్వాత ఒక చరిత్రని సృష్టించడం జరిగింది. సో ఈరోజు కూడా మన గచ్చిబౌలి స్టేడియం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ టోర్నమెంట్ చేయడానికి ఉమెన్ కబడ్డీని ప్రో కబడ్డీలో ఎంటర్ చేయాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఆ రకమైన స్టాండర్డ్తో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో కాసాని వీరేష్ ముదిరాజ్ గారు అలాగే మద్ది మహేందర్ రెడ్డి గారు సెక్రటరీ గారు ఇద్దరు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దానికి సంబంధించిన పెద్ద మాకు సపోర్ట్ అనేది కాసాని జ్ఞానేశ్వర్ గారి నుంచి పెద్ద సపోర్ట్ రావడం జరిగింది. అలాగే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడంతో ఇంత పెద్ద ఈవెంట్ని ఆల్మోస్ట్ ఆల్ అక్రాస్ ది ఇండియా 460 మంది ప్లేయర్స్ రావడం జరిగింది. దీంట్లో వరల్డ్ ఛాంపియన్స్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్, అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్, అలాగే యూత్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కూడా ఆడుతున్నారు. కాబట్టి హైదరాబాద్ ప్రేక్షకులకి అలాగే యంగ్ జనరేషన్ అందరికీ కూడా ఒక మంచి టోర్నమెంట్, ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్లా ఉంటుందనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఈవెంట్ని స్పోర్ట్స్ సైడ్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మనం నిర్వహించుకోబోతున్నాం. అండ్ అలానే మనకి ఇక్కడ 28 టీమ్స్ అన్నది వచ్చాయంటున్నారు. సో టీమ్స్ కోఆర్డినేషన్ కానీ అండ్ ఏ మ్యాచెస్ ఎవరితోని టైఅప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అంటే ఆర్గనైజ్ చేసే దాని గురించి ఆల్ ద క్రెడిట్ గోస్ టు టీకే ఆఫీస్ బేరర్స్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ రోల్ అని ఇవ్వడం జరిగింది. అరేంజ్మెంట్స్ కమిటీ ఒకరికి ఇవ్వడం జరిగింది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఒకటి ఇవ్వడం జరిగింది, ఫుడ్ కమిటీకి ఒకటి ఇవ్వడం జరిగింది, గ్రౌండ్ మెయింటెనెన్స్ కమిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరి సహాయాలు అందిన తర్వాతనే ఇంత పెద్ద ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలం. కాబట్టి వాళ్ళందరికీ మా తరఫున తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎస్పెషల్లీ మీడియా కవరేజ్ వాజ్ అమేజింగ్. అలాగే యూట్యూబర్స్ కూడా చాలామంది రావడం జరిగింది. సో ఒక బ్రహ్మాండమైన సెటప్తో ఇంత పెద్ద ఒలింపిక్ స్టాండర్డ్ స్టేడియంలో కబడ్డీ జరుగుతుందంటే ఇట్స్ ఎ గ్రేట్ డే ఫర్ ద కబడ్డీ. అండ్ అలానే మనకు ఒక్కొక్క మ్యాచ్కి రిఫరీస్ ఎంతమంది ఉండబోతున్నారు, అండ్ అలానే టీం తరఫు నుంచి ఎవరు ఉంటున్నారు? సో ఆల్ ద స్టాండర్డ్స్ వీఆర్ కంటిన్యూ యాజ్ ఎ ప్రో కబడ్డీ. ఎందుకంటే ప్రో కబడ్డీలో కూడా ఒక మ్యాచ్కి 12 మంది రెఫరీస్ ఉంటారు. సో ఇక్కడ కూడా 12 మంది రెఫరీస్ ఉంటారు. అలాగే లైవ్ జరుగుతూ ఉంటుంది. అండ్ క్వార్టర్ ఫైనల్ నుంచి మనకు రెఫరల్ సిస్టమ్ కూడా చేయబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా నేషనల్స్లో టీవీ ఎంపైర్ రెఫరల్ సిస్టమ్ లేదు. ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఇన్ తెలంగాణ కబడ్డీ ఆధ్వర్యంలో ఈరోజు రెఫరల్ సిస్టమ్ రాబోతుంది. దట్ ఈజ్ క్వార్టర్ ఫైనల్ నుంచి. సో అది కూడా ఒక చరిత్ర అని చెప్తున్నాం. అండ్ అలానే ఇక్కడ విన్ అయిన వాళ్ళు జపాన్లోనే ఆడబోతున్నారు అని అంటున్నారు. సో దాని గురించి సో ఎందుకంటే ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏషియాకి మనకు 31st లోపు ప్రాబబుల్స్ లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంటుంది ఇండియన్ టీమ్కి. కాబట్టి ఈ నేషనల్స్ అనేది కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ జరగాలి పటాన్చెరులో. కాకపోతే ఫెడరేషన్ యొక్క రిక్వెస్ట్ మీద ఈ టోర్నమెంట్ ప్రీపోన్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద షార్ట్ నోటీస్ పీరియడ్లో మనమందరం కూడా ఇంత బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ అందరినీ కూడా ఇండియన్ టీమ్ ప్రాబబుల్స్ సెలెక్ట్ అవుతారు. దాంట్లో బాగా ఆడిన వాళ్ళు ఏషియన్ గేమ్స్లో ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు prove their talent and getting into the Indian team. సో అంటే ఈచ్ మ్యాచ్లో బాగా ఆడిన ప్లేయర్లు అంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారా? సో డెఫినెట్లీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 28 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద పొజిషన్స్, యాజ్ పర్ ద కెపాసిటీ ఆఫ్ ద ప్లేయర్, దాని ప్రకారం సెలెక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత అల్టిమేట్లీ టీమ్ యొక్క స్క్వాడ్ అనేది ఓన్లీ 14 మెంబర్స్ ఉంటారు. కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ అంతా ముగ్గురు సెలెక్టర్ రావడం జరుగుతుంది. ముగ్గురు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, అలాగే అర్జున్ అవార్డ్స్. కాబట్టి వాళ్ళు ఈ టోర్నమెంట్ అందరినీ కూడా 0 లెవెల్ నుంచి కింది నుంచి పూర్తిగా అవగాహన చేసిన తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ దేర్ ప్లేయింగ్ పొజిషన్స్ బట్టి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియన్ ప్రాబ్లమ్స్లో పిక్ చేస్తారు. అక్కడ నుంచి మెయిన్ టీమ్ సెలెక్ట్ అవుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఫైనలిస్ట్ ఇంకా ఏ అవార్డ్స్ ఉండబోతున్నాయి? డెఫినెట్లీ ఏదైతే బెస్ట్ 8 టీమ్స్ ఏవైతే ఉంటుందో ఆ బెస్ట్ 8 టీమ్స్ నెక్స్ట్ ఫెడరేషన్ కప్లో అది ఫెడరేషన్ కప్ ఆడడానికి ఒక ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అలాగే బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే చాలామంది కోచెస్ ఇక్కడ వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్లేయర్లను వెతుకుతూ ఉంటారు. టాలెంట్ ఐడెంటిఫికేషన్ స్కీమ్ ఉంటుంది, అలాగే ఖేలో ఇండియా స్కీమ్ ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్కి ఇది ఒక బ్రహ్మాండమైన వేదిక. ఇక్కడ బ్రహ్మాండంగా ఆడితే ఇండియా ఆడే అవకాశం ఉంటుంది, ప్రో కబడ్డీ ఆడే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ దొరికే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.